అందరికీ నమస్కారం. ఎల్లరికీ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫస్ట్ కమెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా వెళ్ళిపోయి జాయిన్ అయిపోండి. నేను దాంట్లో ఒక వీడియో కూడా పంపిస్తున్నాను. ఈ రోజు యాక్చువల్లీ ఏమైందంటే ప్రేరణకు ఒక సర్ప్రైజ్ వచ్చింది కదా, శ్రీపాద్ వచ్చారు. శ్రీపాద్ రాడు, ఇంతటితో ఫ్యామిలీ ఎపిసోడ్ ముగిసింది అని తర్వాత శ్రీపాద్ వచ్చిన తర్వాత జస్ట్ హోమ్ టూర్ చేస్తూ ఉంటే శ్రీపాద్ వచ్చి ప్రేరణ బెడ్ దగ్గరికి వెళ్ళి అంటాడు అనమాట, ఇంట్లో కూడా ఇట్లా పెట్టుకుంటావు, ఇక్కడ కూడా ఇట్లా పెట్టుకుంటావు అనేసి. అంటే కొంచెం చెత్తగా ఉంది. దానికని అట్లా చెప్తే నాకు అనిపించింది, నేను కామెడీగానే పెట్టినా. దానికి కొంచెం ప్రేరణ ఫ్యాన్స్ ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నారు. అంత ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దండి. నేను నార్మల్గానే పెట్టినా, నేనేం కావాలని ప్రేరణను గుచ్చి చూపించాలనేసి పెట్టలేదు. డిస్పైట్ దట్ ప్రేరణ ఈజ్ వెరీ టార్చరస్. నిజంగానే ఒక టార్చర్ చీఫ్ అనమాట. ఈ రోజు కూడా ఒక గొడవ జరిగింది. ఒక టాస్క్ జరిగేటప్పుడు అంత టార్చర్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని ఫ్యామిలీ వీక్లో కూడా టార్చర్ పెడతా ఉంది అనేసి అనిపించింది. ఫ్యామిలీ వీక్లో చీఫ్ అయిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే ఫ్యామిలీ వీక్లో కూడా టార్చర్ పెడతా ఉందని చెప్పేసి అనుకోవాలని తెలియదు. నిజంగా చాలా టార్చర్ చీఫ్గా ఉంది. షీ వాంట్స్ ద హౌస్ టు బీ క్లీన్, బట్ అక్కడ ఎవరికి టైం లేదు. అందరు ఫ్యామిలీస్ వస్తారనేసి ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. ఆ ఎగ్జైట్మెంట్ కూడా పోగొట్టేస్తుంది ప్రేరణ అని చెప్పేసి అనిపిస్తుంది. టాస్క్ చేయాలన్న మూడు ఉత్సాహం అన్నీ పోగొట్టేస్తుంది నిరంజన్ గారు అని చెప్పేసి. సో అక్కడ ఏమైందంటే నేను పెట్టింది ఏంటంటే కమెంటు, అందరినీ క్లీన్గా ఉంచు అని చెప్పేసి అందరికీ ప్రేరణ వచ్చి ఇది చేస్తూ ఉంటారు కదా. శ్రీపాద్ వచ్చి ఒక్కసారి గాలి తీసేసినాడు, ప్రేరణ నీ బెడ్ కూడా నువ్వు ఇంత చెత్తగా పెట్టుకుంటావా, ఇంట్లోనే అనుకుంటే ఇక్కడ కూడా పెట్టుకుంటావా అని చెప్పేసి గాలి తీసేసినాడు అని చెప్పేసి నాకు అనిపించింది. అది నేను పెట్టున్నాను అనమాట. దానికి సంబంధించిన వీడియో కూడా ఒకటి నా బ్రాడ్కాస్ట్లో షేర్ చేస్తున్నాను. దాని కింద ప్రేరణ ఫ్యాన్స్ అందరూ కొట్టుకుంటా ఉన్నారు, ఎందుకు జోవియల్గా ఉండు, మీరు మాత్రం నన్ను ఫ్యామిలీ వీక్లో కూడా ప్రేరణని టార్గెట్ చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రేరణ మాత్రం ఫ్యామిలీ వీక్లో ఆ కంటెస్టెంట్స్ అందరినీ టార్చర్ చేసేది మాత్రం మీకు కనిపిదు ఆ ఫ్యాన్స్కి. అదేందో నాకు అర్థం కాలేదు. నేనేం అప్లై నెగిటివ్ అనేసి చెప్పట్లేదు, బట్ చాలా టార్చర్, చాలా హిట్లర్, హాస్టల్ వార్డెన్ లాగా చాలా ఘోరం ఫ్యామిలీ వీక్లో కూడా అనిపించింది. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏమేమి ఉంటుందంటే, గౌతమ్ వాళ్ళ అన్న వచ్చిన తర్వాత లైవ్లో ఏం జరిగింది, లైవ్లో జరిగింది ఏది ఎపిసోడ్లో రాలా, మొత్తం కట్ అయిపోయింది. సో లైవ్లో ఏం జరిగింది, గౌతమ్ వాళ్ళ అన్న వచ్చిన తర్వాత లైవ్లో చాలా విషయాలు జరిగినాయి. ఆ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. లైవ్లో ఇంకొన్ని హింట్స్, మిగతా వాళ్ళందరికీ ఏమేమి మాట్లాడినాడు అవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో లాస్ట్లో చెప్తా. ఈ లోపల విష్ణుప్రియ అండ్ పృథ్వీది నేను ఆల్రెడీ లైవ్లో ఏం జరిగిందని చెప్పేసి నేను 2 వీడియోస్ చేసేస్తున్నాను మధ్యాహ్నం. సో మీకు ఈ ఎపిసోడ్లో కాకుండా లైవ్లో ఏం జరిగింది అనేసి తెలుసుకోవాలంటే మీరు ఆ 2 వీడియోస్ చూడండి. అది కాకుండా ఈరోజు ఎపిసోడ్లో నిన్న లైవ్లో లేనిది ఈరోజు ఎపిసోడ్లో ఉండేది ఉంది కదా విష్ణుప్రియ అండ్ పృథ్వీది, దాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. సో మంచి హింట్స్ ఇచ్చినారు. విష్ణుప్రియ వాళ్ళ నాయన మంచి హింట్ ఇచ్చినాడు, పృథ్వీ వాళ్ళ మమ్మీ మంచి హింట్ ఇచ్చింది, గౌతమ్ వాళ్ళ అన్న మంచి హింట్స్. ఈరోజు అందరికీ మంచి హింట్స్. కొంతమంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, కొన్ని వీడియోస్లో, కొన్ని ఫోటోల్లో, వీడియోలో కూడా ట్యాగ్ చేస్తున్నారు, టెలింగ్ అందరూ మంచి హింట్స్ ఇస్తే అందరూ వాళ్ళ హింట్స్ ఇస్తే మాత్రం మంచి హింట్స్ అనేసి అన్నారు. అదే నిఖిల్ వాళ్ళ మదర్ మాత్రం మంచి హింట్స్ ఇస్తూ ఉంటే దాన్ని నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పేసి. నిఖిల్ వాళ్ళమ్మ ఒక కొడుకు పరంగా ఇచ్చింది మంచి హింట్స్. అది 4 కెమెరాల్లో రికార్డ్ అవ్వనప్పుడు, కొన్ని కోట్ల మంది చూడనప్పుడు అవి మంచి హింసే. కానీ చెప్పే విధానం ఏదైతే ఉందో, యష్మిని అవాయిడ్ చేయి, ప్రేరణను అవాయిడ్ చేయి, ఆ పిల్ల సరిలేదు, ఆ పిల్ల అట్లా, ఆ పిల్ల ఇట్లా అని చెప్పేసి అనేది. ప్లస్ వాళ్ళ మమ్మీ కొంచెం నెగిటివ్ షేడెడ్ టైప్లో నాకు అనిపించినారు. బికాజ్ ఆ అకౌంట్లో ఆ హార్స్ ఫేస్డ్ లాఫ్ అని చెప్పేసి విష్ణు గురించి పోస్ట్ చేసేది, ఇది ఒక కల్చరా అని చెప్పేసి ప్రేరణ గురించి పోస్ట్ చేసేది, ఆల్ దట్ ఈస్ లైక్ టార్గెటింగ్ కంటెస్టెంట్స్. ఇన్ని రోజులు అది బయటికి రాలేదు బికాజ్ వాళ్ళ మదర్ ఎవరికి తెలియదు. తను హౌస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత తను ఏం పోస్ట్ పెట్టింది అనేసి ఓపెన్ చేసి చూస్తే కంటెస్టెంట్స్ గురించి పోస్ట్ పెట్టింది. దట్ పీపుల్ డి నాట్ లైక్. అదే నేను చెప్తున్నాను. సో చెప్పేది తప్పు కాదు, మంచి హింసే ఇచ్చింది. నిఖిల్ వాళ్ళ మదర్ కూడా వచ్చి నిఖిల్ గేమ్ చేంజ్ అవ్వడానికి మంచి హింసే ఇచ్చింది. కానీ ఒక చిన్న ఇది చెప్తాను. ఈరోజు విష్ణు వాళ్ళ డాడీ ఉన్నాడు. విష్ణు వాళ్ళ డాడీ ఎట్లా హింట్ ఇచ్చినాడు, పృథ్వీని అవాయిడ్ చేయి, పృథ్వీ వల్ల నువ్వు నెగిటివ్ అయిపోతున్నావు, అట్లా చెప్పలేదు. నువ్వు ఆ సైడ్ ఎక్కువ ఉండడం వల్ల నీ ఫ్యాన్స్కి నువ్వు నచ్చట్లేదమ్మా, కొంచెం వద్దు అట్లా చెప్పాడు. ప్లస్ వీళ్ళన్న కూడా ఏమని చెప్పాడు, గౌతమ్ వాళ్ళన్న డైరెక్ట్గా యష్మిని అవాయిడ్ చేయి, వద్దు నీకు ఆ పంచాయతీలు అట్లా చెప్పలేదు. ఏ వచ్చి బీ పే వాళ్ళే, బి వచ్చి సి పే వాళ్ళే, ఈ ట్రయాంగిల్, ఈ పెంటగాని, ఈ రెక్టాంగిల్ లవ్ స్టోరీస్లో నీకు వద్దు, నీ పని నువ్వు చూసుకో, నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్పేసి అనేసి అన్నాడు వాళ్ళ అన్న కూడా. పృథ్వీ వాళ్ళ మమ్మీ వచ్చింది. విష్ణు వల్ల కొంచెం పృథ్వీ నెగిటివ్ అవుతాను కూడా డైరెక్ట్గా ఏం చెప్పలేదు. నాకు నిజంగా నచ్చింది పృథ్వీ, నాకు మీ ఇది నచ్చింది, కాకపోతే నువ్వు అమ్మాయిని కాదు కప్పుని తీసుకొని రా, ట్రోఫీని తీసుకోరా అని చెప్పేసి కొంచెం కామెడీగా మాట్లాడింది. అట్లా మాట్లాడుంటే బాగుండేది. కానీ వీళ్ళ మదర్ ఎట్లా చేస్తారంటే అందరితో ఏమో లవ్ యూ నువ్వు నా కూతురులా కాదు ఇది అని చెప్పేసి వెనకాల ఈ పోస్టులు చూస్తుంటే కొంచెం ముందర ఒకలాగా వెనకాల ఒకలాగా ఉన్నారని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట. అండ్ నిఖిల్కి ఇంతవరకు చాలా పాజిటివ్ ఉంది. వాళ్ళ మదర్ ఎపిసోడ్ తర్వాత నెగిటివ్ అయిందేమో అని చెప్పేసి అనిపించింది. నాకు తెలిసి బిగ్ బాస్ హిస్టరీలో ఒక పేరెంట్ ఫ్యామిలీ వీక్ వల్ల కొంచెం నెగిటివ్ అయింది, ఒక విన్నర్ నెగిటివ్ అయింది అయితే ఈ సీజనే అనేసి అనిపించింది. బికాజ్ దీనివల్ల నిఖిల్ని బ్లేమ్ చేయడానికి ఏమీ లేదు, నిఖిల్ తప్పేం లేదు దీంట్లో.
ఎట్లయితే రోహిణి వాళ్ళ ఫ్యాన్ పేజెస్ పోస్ట్ చేసేది, గౌతమ్ వాళ్ళ ఎట్లయితే రోహిణి అఫీషియల్ పేజ్ పోస్ట్ చేసేది, గౌతమ్ అఫీషియల్ పేజ్ పోస్ట్ చేసింది, గౌతమ్కి సంబంధం లేదు, రోహిణికి సంబంధం లేదు, అట్లే నిఖిల్ వాళ్ళ మదర్ పోస్ట్ చేసిన దానికి నిఖిల్కి సంబంధం లేదు. నిఖిల్ లోపల ఎట్లా గేమ్ ఆడుతున్నాడో దాన్ని బట్టి మాత్రమే మనం డిసైడ్ చేయాలి. బట్ నిఖిల్ నాకు ఎందుకో డల్ అయిపోయాడు అనిపించింది. ఈ కంట్రోలింగ్ ఇదంతా యష్మితో కంట్రోల్ చేయి, అదంతా డైరెక్ట్గా అట్లా చెప్పకుండా నీ గేమ్ నువ్వు కంట్రోల్ చేసుకుని నీ గేమ్ నువ్వు కాన్సన్ట్రేట్ చేయరైనా ఇండివిజువల్గా ఆడు అని చెప్పేసి ఉంటే అయిపోయేది. వైన్ అవాయిడ్ చేయి, జీతో గొడవలు పెట్టుకోవద్దు, అవంతా నాకు కొంచెం నెగిటివ్ హింట్స్ లాగా అనిపించింది అంతేగాని ఏదో కావాలని నెగిటివ్ చేసినట్టయితే కాదు. ఇంకోటి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక తప్పు చేసిన తర్వాత అవును నేను ఆ తప్పు చేశాను, నేను మార్చుకుంటాను అని చెప్తే వాడు గొప్పోడు. తప్పు చేసేసి దొరికేసిన తర్వాత అది నేను చేయలేదు, పిఆర్ వాళ్ళు చేశారు అని చెప్తా ఉంటే ఇంకా చీప్ అయిపోతారు. ఇది నిఖిల్ వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా. నిఖిల్ వాళ్ళ ఫ్యాన్స్ అంతా ఏం చెప్తున్నారంటే ఆ అకౌంట్, వాళ్ళ మదర్ అకౌంట్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఈరోజు అందరూ దాన్ని కొంచెం వైరల్ చేసే లోపల వాళ్ళ మదర్ ప్రైవేట్ అకౌంట్ లాగా పెట్టేస్తున్నారు. ప్రైవేట్ అకౌంట్ లాగా పెట్టిన తర్వాత నిఖిల్ ఫ్యాన్స్ కొంతమంది ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నారంటే అది వాళ్ళ మదర్ అకౌంటే కాదు, అది ఎవరో పిఆర్ అకౌంటు, పిఆర్లు పెట్టున్నారు, పేరు కావాలని మార్చుకొని ఎవరో ఫేక్ అకౌంట్ కావాలని నిఖిల్ని నెగిటివ్ చేయడానికి పెట్టుకొని ఉన్నారు అని చెప్పేసి చాలా చెప్తున్నారు. అది వాళ్ళ మదర్ అకౌంటే, నిఖిల్ మలియక్కల్ అని చెప్పేసి నిఖిల్ అఫీషియల్ అకౌంట్ కూడా ఆ అకౌంట్ని ఫాలో అవుతుంది, విచ్ మీన్స్ మదరే. అండ్ ఇప్పుడు పోస్టులు పెట్టట్లేదు, అది ఎప్పుడెప్పుడో పోస్టులు, చిన్నప్పటి నుంచి నిఖిల్ చిన్న బుడ్డోడుగా ఉన్నప్పుడు ఆ చిన్నప్పుడు ఫోటోలు కూడా ఉన్నాయి. సో అది తన అకౌంట్ అని చెప్పేసి ప్రపంచం అంతా తెలుసు. ఇప్పుడు మీరు వచ్చి దాన్ని మాట్లాడే లోపల ఎట్లా అనిపిస్తుంది అంటే కావాలని కవర్ చేస్తూ ఉంటే అనవసరంగా చీప్ అయిపోతారు. తప్పు చేస్తున్నారు, అవును తప్పు అయిపోయింది, సారీ, ఎప్పుడో చేసింది కదా అనేసి అన్నారు. అది ఆ మాట బాగుంది. అంతేగాని అసలు వాళ్ళ అమ్మ అకౌంటే కాదు అది పిఆర్లు పెట్టినారని చెప్పేది మాత్రం కామెడీ. అది నిజంగా చీప్ అయిపోతారు. అట్లాంటి చీప్ ట్రిక్స్ అయితే ప్లే చేయొద్దండి. ఓకే, ఈ రోజు ఎపిసోడ్లో ఏమైందంటే విష్ణుప్రియ వాళ్ళనైనా విష్ణు అని చెప్పేసి నేరుగా ఎంటర్ అయిపోయినాడు. ఎంటర్ అయిపోయిన తర్వాత విష్ణు నాన్న అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పోయి హక్ చేసుకునింది అనమాట. అవినాష్ వచ్చి అంకుల్ ఎట్టొచ్చాడు తెలుసా, యోయో హాయ్ 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 అన్నట్టు వచ్చాడని చెప్పేసి కామెడీ చేస్తున్నారు. విష్ణుప్రియాలో నచ్చిన డైలాగ్ ఏంటంటే మా పూర్వీకులు అది ఇది అని చెప్తుంది కదా అంకుల్, ప్రతి వీకెండ్లో చెప్తా ఉంటుంది, నిజంగా మీ పూర్వీకులు ఉన్నారని చెప్పేసి అదేదో కామెడీగా అడిగినారు. ఇంటి దగ్గర కూడా కొంచెం అట్లా చేస్తుంది యోగా అవన్నీ అనేసి అంటే మా డాడీ అసలు ఇంటి దగ్గరే ఉండరు అనింది విష్ణుప్రియ. అప్పుడు అన్నాడు అవును చిన్నప్పటి నుంచి కొంచెం దూరం ఉన్నాము మేము, విష్ణుప్రియ చిన్నప్పటి నుంచి మేము అసలు ఎప్పుడు లేము కలిసి దూరంగా ఉన్నాము అని చెప్పేసి అన్నాడు అనమాట. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి నేను పావని వస్తుంది అనుకున్నా అనేసి. నేను పావని అంటే వాళ్ళ చెల్లి వస్తుంది అనుకున్నా అంటే పావని ఎందుకు వస్తుంది, నేనే వస్తా, కంపల్సరీ వస్తా, నేను రాకుండా ఎలా ఉంటా, నేను నేను చాలా మిస్ అయ్యాను అనేసి అన్నాడు. నానమ్మ నన్ను మిస్ అవ్వట్లేదా అంటే రోజు చూస్తుంది కదా నిన్ను అనేసి అన్నాడు అనమాట. దాని తర్వాత నిఖిల్ నువ్వు బాగా ఆడుతున్నావు అమ్మ గేము, విష్ణు నువ్వు ఇంకా బాగా ఆడాలంటే విష్ణుప్రియ వెంటనే నాన్న అది అందరి ముందు చెప్పకూడదు, పక్కకు తీసుకెళ్ళి చెప్పాలి అనేసి అనింది. రోహిణి నువ్వు బాగా ఆడుతున్నావమ్మా నేను చూస్తున్నా అనేసి అన్నాడు. పెళ్లి సంబంధాలు చూడండి అంకుల్ అనింది. తేజ కూడా అంకుల్ మన సైడ్ అమ్మాయిని ఎవరైనా చూడండి అంటే 20 పుల్అప్స్ నేను చేస్తా అని చెప్పేసి అన్నాడు. 20 పుల్అప్స్ అంటే 20 పుషప్స్. సో 20 పుషప్స్ చేయండి చేయలేకపోయినాడు తేజ. బట్ వాళ్ళ నాయన వచ్చి 20 పుషప్స్ అంకుల్ వద్దు 10 తర్వాత కూడా వద్దు అంటా ఉంటే కూడా ఇంకా వంగి వాళ్ళు విదిలిచ్చి వీళ్ళు విదిలిచ్చి చేస్తా ఉన్నాడు. నాకు భలే కామెడీగా అనిపించింది. దాని తర్వాత విష్ణుప్రియ తనిగా తీసుకుపోయినాడు, సపరేట్గా తీసుకుపోయి మాట్లాడుతూ ఉన్నాడు. మిగిలింది జరిగిందంతా నేను ఆల్రెడీ విష్ణుప్రియ కంప్లీట్ వీడియో లైవ్లో వీడియో జరిగింది నేను పెట్టినాను, దాన్ని చూడండి. సో విష్ణుప్రియ వాళ్ళ డాడీ వచ్చి నీ ఆట నువ్వు ఆడుకోవాలి, నామినేట్ చేసేటప్పుడు గ్రూప్గా వద్దు, పాయింట్ మీద చేయాలి, కప్ తీసుకొని రావాలి, నువ్వు కష్టపడితే ఛాన్స్ ఉంది నీకు కప్ తీసుకొని వచ్చేదానికి అని చెప్పేసి అన్నాడు అనమాట. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి కష్టపడుతున్నా డాడీ, ఇంటి నుండి లెటర్ వచ్చింది కదా నాకు, అప్పటి నుంచి నేను బాగా ఆడుతున్నా, మెగా చీఫ్ కూడా అయ్యాను అనేసి అంటే మెగా చీఫ్ అయినప్పుడు నీ కళ్ళల్లో కాంతి చూసా అని చెప్పేసి అని ఇంకా యాక్చువల్లీ ఈరోజు ఏం రా అంటే ఎపిసోడ్లో రివ్యూ చెప్పేదానికి ఏమిలా, జస్ట్ అక్కడ జరిగింది చెప్పాలా, అట్లా జరిగి దాని తర్వాత విష్ణుప్రియ సర్లే రివ్యూ పాయింట్ మాత్రం తీసుకొస్తా. సో విష్ణుప్రియ వచ్చి ఇక్కడ రిలేషన్షిప్స్ ఫ్రెండ్షిప్స్ అవి కూడా లేకపోతే చాలా కష్టం సర్వైవ్ అయ్యేది, ఇక్కడ రోజు చాలా ప్రెషర్ ఉంటుంది అని చెప్పేసి అనింది. దాని తర్వాత వాళ్ళ నాయన ఏమన్నాడంటే నువ్వు బ్యాడ్ అయ్యేది ఏంటంటే నీ అభిమానులే నువ్వు ఆ సైడ్ ఎక్కువ ఉన్నావని. ఇక్కడ ఉంటుంది పాజిటివ్ పేరెంటింగ్ నెగిటివ్ పేరెంటింగ్ అనేసి ఒకటి ఉంటుంది. ఇక్కడ నాకు యష్మి వాళ్ళ డాడీ కానీ విష్ణుప్రియ వాళ్ళ డాడీ కానీ అంత పాజిటివ్ పేరెంటింగ్ లాగా అనిపించింది. ఆ సైడ్ ఎక్కువ ఉంటున్నావు కదా అంటే పృథ్వీని నెగిటివ్ ఒక అవతల కంటెస్టెంట్ని నెగిటివ్ చేసి ఈ కంటెస్టెంట్ని లేపాలి అనేసి అనుకోవాలి, వాళ్ళ సొంత కూతుర్ని పక్కన కంటెస్టెంట్ని తగ్గించి లేపాలి అనేసి అనుకోవాలి. కూతురు తప్పులు చెప్తా ఉన్నాడు. ఆ సైడ్ ఎక్కువ ఉండడం వల్ల అందరి నీ ఫ్యాన్స్ బాధపడుతున్నారు, ఇక్కడ అందరి మనస్తత్వాలు ఒకటిగా ఉండవు కదా, నువ్వు స్ట్రాటజీ ప్రకారం ఆడుతున్నావు అనేసి అన్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే
విష్ణు నిజంగా ఇట్లా కాదు, లవ్ అనేసి కావాలని చేయట్లేదు, స్ట్రాటజీ, అది స్ట్రాటజీ అన్నట్టు జనాలకు చూపిద్దామనేసి అనుకున్నారు. బట్ విష్ణుప్రియ వచ్చి కాదు డాడీ, అది స్ట్రాటజీ కాదు, నాకు నిజంగానే ఇష్టం అనింది. స్ట్రాటజీ ప్రకారం ఆడుతున్నావు, అది జనాలు విను, నా మాట విను అనేసి అంటే స్ట్రాటజీ ప్రకారం ఆడుతున్నావు, జనాలు నిజం అనుకుంటున్నారు అనేసి అంటే అది నిజమే డాడీ, ఇది లవ్ కాదు, ఒకలాంటి ఇష్టము, ఇక్కడ మాటలు తప్పితే ఏం చేసుకోగలుగుతాం చెప్పు. కానీ ఆ వ్యక్తి అంటే నాకు ఒక ధైర్యము, నాకు ఒక ఊపు. పృథ్వీ, నిఖిల్, యష్మి, రోహిణి, అవినాష్ వీళ్ళందరూ ఉన్నారు, బట్ ఈ అబ్బాయి వల్ల నాకు ఇంకొంచెం ధైర్యం ఎక్కువ అనింది. ఓ రే తింగరదానా, అసలు ఎంత జెన్యూన్గా ఉంది. వాళ్ళ నాయన కూడా, విష్ణుప్రియ వాళ్ళ నాయన కూడా సూపర్ క్యూట్ అబ్బా, నాకు భలే క్యూట్ అనిపించినాడు. ఆయన చేసిన తప్పు ఒప్పుకున్నాడు, అదే చెప్తున్నా, తప్పు చేసి ఆ తప్పు ఒప్పుకుంటే వాళ్ళ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. తప్పు చేసి దాన్ని దొరికిపోయిన తర్వాత కూడా కవర్ చేసుకోవాలని చూస్తే అనవసరంగా చీప్ అయిపోతారు. సో అబ్బాయి వాళ్ళు ఎక్స్ట్రా ధైర్యం చేసి ఓపెన్ చెప్పేసింది. నాకు తెలిసి బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ కంటెస్టెంట్ ఏమో తెలుగులో అయితే నాకు అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పి ధైర్యంగా ఒప్పుకోవడం. దాని తర్వాత కాఫీ తాగినప్పుడు బలం వస్తే ఎందుకు తాగకూడదు, సేమ్ అలానే డాడీ, నేను నిజంగా ఉండడానికి వచ్చా, నాకు ఆ భావన కలుగుతుంది ఆ అబ్బాయి మీద, నన్ను ఏం చేయమంటావు అనేసి అంటే అప్పుడు వాళ్ళ నాయన వచ్చి ఇక నువ్వు గేమ్ కోసం వచ్చినావు, అది ఫస్ట్ నిర్వర్తించు, బయటికి పోయిన తర్వాత ఏమైనా చూసుకో, అందరితో ఫ్రీగా ఉండు, ఒక సైడే ఉన్నావు అనే పేరు ఎందుకు నీకు, అట్లాంటి పేరు మనం తెచ్చుకోకూడదు అని చెప్పేసి అన్నాడు. సూపర్ అనిపించింది. దీని తర్వాత కళ గురించి, ఈ కళ ఈ కళ అని చెప్పేసి కామెడీ చేస్తున్నాను, అది ఆల్రెడీ వీడియోలో పెట్టిన, ఆ వీడియోలో చూడండి, విష్ణుప్రియ ఆల్రెడీ కంప్లీట్గా వచ్చినప్పుడు. సో తేజ వచ్చి లాస్ట్లో ఉంటాడనమాట, కళామ్మ తల్లి కళ చెప్పండి అంటే ఆమె మనసులో ఏమి దాచుకోదు, అన్నీ కక్కేస్తుంది అనేసి అన్నాడు. విష్ణు వాళ్ళ నాయన కూడా నాకు అట్లే అనిపిస్తున్నాడు, మనసులో ఏది దాచుకోదు అన్నీ కక్కేస్తారు అన్నట్టు. ఆయన నవ్వేది కూడా సేమ్ విష్ణు నవ్వినట్టే ఉందనమాట, సేమ్ ఫేస్ కట్టు, సేమ్ నవ్వు. కాకపోతే వాళ్ళ నాయన కన్నా ఆ పిల్ల పొడుగుంది, ఆ పిల్లకి ఆ హైట్ యాడ్ నుంచి వచ్చింది, వాళ్ళ మేనమామల దగ్గర నుంచి వచ్చినట్టు ఉంటుంది. మా అన్న కూడా 6'4" ఉంటాడు, మా నాయన అంత హైట్ కాదు, మా అమ్మ అంత హైట్ కాదు, నాకు వచ్చింటే బాగున్నాయి హైట్. దాని తర్వాత కళామ్మ తల్లి కళ చెప్పండి అంటే దాచుకోదు అనేసి చెప్పిన తర్వాత వాళ్ళ నాయన చెప్తా ఉన్నాడు అనమాట, ఆమె పుట్టిన తర్వాత నేనేమీ ఇవ్వలేదు, పిల్లలకి ఇచ్చే సంతోషాలు ఏది ఇవ్వలేదు, వీళ్ళిద్దరిని అంటే పావనిని విష్ణుని నేను చాలా మిస్ చేసుకున్నా, కానీ ఓన్ కష్టంతో ఇంత దూరం పైకి వచ్చింది, నేను ఒక పైసా ఇవ్వలేదు వాళ్ళకి, నేను చాలా అన్యాయం చేసినాను, నా పిల్లలకి నేనేం అందించలేకపోయాను, తన కష్టంతోనే వచ్చింది ఇక్కడ వరకు అనేసి అంటే వెంటనే విష్ణుప్రియ వచ్చి వాళ్ళ నాన్నని తక్కువ చేయకూడదని చెప్పేసి మా తల్లిదండ్రులు నాకు ప్రేమనిచ్చారు, లేదు ఏమనింది, మా తల్లిదండ్రులు అలా ఏం చేయలేదు, మమ్మల్ని బాగా చూసుకున్నారు అని చెప్పి వచ్చి కూర్చుంది అనమాట. దాని తర్వాత పల్లె అనిపించింది నాకు అసలు ఆ పాయింట్లో, వాళ్ళ నాయనే నేను తప్పు చేసిన అనేసి అంటుంటే కూడా డాడీ నువ్వేం తప్పు చేయలేదని ఇలాగ ఒక భరోసా ఇచ్చి నేను మా తల్లిదండ్రులు అన్నీ చేశారో అని చెప్పేసి వచ్చి కూర్చోవడం నాకు భలే అనిపించింది. దాని తర్వాత వాళ్ళ నాయన చెప్తున్నాడు, మీ తల్లిదండ్రులు ప్రేమనిచ్చారు, మీ నాన్న మిమ్మల్ని పెంచుంటారు, బట్ నేను వీళ్ళకి అది ఏమి ఇవ్వలేకపోయాను అని చెప్పేసి అంటే తేజ వచ్చి మీకు ఒక అవకాశం ఇచ్చారు పెళ్లి చేయడానికి అని చెప్పేసి అన్నాడు. అయిన తర్వాత వాళ్ళ డాడీ వచ్చి చేస్తాను, ఇక్కడ జరిగేవన్నీ ఊరికే కామను, ఇక్కడ జరిగేవన్నీ ఇవన్నీ బయటకు ఉన్నాక ఉండవు అని చెప్పేసి అంటే అందరు నవ్వుతా ఉన్నారు అనమాట. అది మనకు ప్రోమోలో కూడా వచ్చింది, ఏది వీళ్ళ నాయన ఇంత ఓపెన్గా మాడేస్తాను అని చెప్పేసి అందరు నవ్వుతా ఉన్నారు. విష్ణుప్రియ వచ్చి చెప్పలేం నానా అంటే అయితే ఓకే నాకేం ప్రాబ్లం లేదు, ఎవరైనా ఓకే అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత వాళ్ళ నాయన వేసిన తర్వాత బర్గర్ వచ్చింది, ఆ బర్గర్ వచ్చి విష్ణుప్రియ వాళ్ళ నాయన వచ్చిన బర్గర్ నేను ఎవరికి ఇవ్వను అని చెప్పేసి అయినా కూడా ఇచ్చింది నబీల్కి వాళ్ళకి. కానీ ప్రేరణ వచ్చి రాత్రి మాట్లాడుతూ ఉంది దట్ నేను రాత్రి మిడ్-నైట్ లైవ్లో ఆ పిల్ల గివర్ అనేసి అంటుంది కదా, బట్ వాళ్ళ నాన్న ఇచ్చిన బర్గర్స్ చూడు ఎవరికి ఇవ్వలేదని చెప్పేసి నాకు కొంచెం ఇన్సెన్సిటివ్ అనిపిస్తుంది అనమాట, కొంచెం ఎమోషన్లెస్, అంత కంపాషనేట్ కాదు అన్నట్టు అనిపిస్తుంది ప్రేరణ. ఫస్ట్ నుంచి ఫుడ్ విషయంలో అట్లే అనిపిస్తుంది, కొంచెం ఇన్సెన్సిటివ్ అనిపిస్తుంది, మరీ ఇన్సెన్సిటివ్ ఉంటుంది అని. దాని తర్వాత నెక్స్ట్ ఏదో వీళ్ళు స్కిట్ చేస్తున్నారు బా, స్కిట్లో చెప్పులు దాచిపెట్టేది జూతే దేదో పైసే దేదో అనేసి ఒక పాట ఉంది కదా, దాంట్లో చెప్పులు దాచిపెడతారు పెళ్లి కొడుకుది, అట్లా చెప్పులు దాచిపెట్టినారు అనమాట గౌతమ్ది. వాళ్ళకి తెలుసు దాచిపెట్టిందంతా, అంతా తెలుసు, అంత తెలిసే స్కిట్ చేస్తున్నారు. ఎతికేటప్పుడు ఆ చెప్పులు వచ్చి బీన్ బ్యాగ్లో ఉంది. సో బీన్ బ్యాగ్ తీసేటప్పుడు ఆ బీన్స్ కొన్ని అతుక్కో ఉంటాయి, ఆ బీన్స్ అతుక్కుంటే దాన్ని ఎంత తుడిచినా పోవు అనమాట, అది ఊపుతూ ఉంటే పోవట్లేదు, చేత్తో అంటూ ఉంటే కూడా పోవు, చేతికి అతుక్కుంటాయి. అందుకని ఇట్లా కింద వేస్తున్నాడు అవినాష్. కింద వేస్తే వెంటనే విష్ణుప్రియ వచ్చి వర్స్ట్ ఫెలో, ఇక్కడ అసలు వర్స్ట్ ఫెలో అని చెప్పేసి అందరి ముందు వర్స్ట్ ఫెలో అనేసి అనేది కింద నేను వెంటనే అప్పుడు సైలెంట్గా ఉన్నాడు అవినాష్, ఏం ఎక్కువ రియాక్ట్ అవ్వాల. దాని తర్వాత వాళ్ళందరూ పిలుస్తున్నారు, రా ఇట్లా ప్రేరణ రా, స్కిట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఈ పిల్ల ఊడ్చుకుంటా ఉన్నింది ఆ జిరాఫీ రూమ్లో, రా అనేసి అంటా ఉంటే కావాలని చేసి మళ్ళీ ఇదొకటి అని చెప్పేసి అమ్మా అనేసి అనుకుంటా
నీ అమ్మని ఎవరిని తిట్లా, నీ అమ్మ అసలు కావాలని వేసి మళ్ళీ ఇదొకటి అని చెప్పేసి పోతా ఉన్నారు. చాలా సీరియస్ అయ్యేసి పోతుంది. చాలా టార్చర్గా అనిపిస్తుంది నాకు. ప్రేరణ ఒకప్పుడు నేను ఒక 5వ వారమో 6వ వారమో ప్రేరణ సూపర్ టైటిల్ డ్రెస్లో ప్రేరణ అది ఇది అని చెప్పేసి అన్న. ఇప్పుడు నాకు ప్రేరణను చూస్తుంటే చాలా కోపం, చాలా చిరాకు వస్తుంది. చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకోవాలి అనేది ఏం తప్పు కాదు, బట్ నువ్వు ఇల్లు నీట్గా పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి టార్చర్ చూపిస్తా ఉన్నావు చూసినావా, అది చాలా ఇరిటేటింగ్గా ఉన్నింది. ప్రేరణ చేసేది ఎక్స్ట్రీమ్లీ ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. వాళ్ళు ఒక టాస్క్ చేస్తూ ఉంటే కూడా ఈ పిల్లపాటికి ఈ పిల్ల థర్మోకోల్ బాల్స్ అంతా ఊడ్చుకుంటా రా అని చెప్తే రాకుండా మీరు చేయండి అనేసి చెప్పడం ఏంటది, చాలా చాలా చిరాకు వచ్చేసింది. ఫ్యామిలీ వీక్లో కూడా చిరాకు తెప్పించింది అంటే అది ప్రేరణనే. దాని తర్వాత అవినాష్ వచ్చి ఇలా మూడ్ ఆఫ్ చేయకు ప్రేరణ, నేను చేయలేను అంటే నువ్వు చేసావు అవి నాకు అని చెప్పేసి అనింది. నేనేం చేశాను ప్రేరణ అంటే నువ్వు అక్కడ పడేసి అట్లా అనేసి ఇది అది నాకు నచ్చలేదు అవి అంటే నువ్వు నన్ను వర్స్ట్ ఫెయిల్ ఉన్నావు, అందరి ముందు అట్లా చేయొద్దు ప్రేరణ అంటే తేజ అంటే ఊరికే అనిందిలే అబ్బా వదిలేయండి అని చెప్పేసి అంటానే ఉన్నారనమాట. ఇంకా నాకు అదే భలే చిరాకు అనిపిస్తుంది అబ్బా ప్రేరణను చూస్తుంటే, వెరీ ఇరిటేటింగ్. తర్వాత తందాని నానే తారిని నానో తానే నానేనో ఆ పాట వచ్చిన వెంటనే రోహిణి తేజ ఇద్దరు ఏడస్తానే ఉన్నారు. ఇది బిగ్ బాస్ ఒక తలకాయ నొప్పి టార్చర్. తేజ వాళ్ళ పేరెంట్స్ని ఏదో పంపించేస్తే బాగుంటుంది, ప్రతిరోజు ఒక ఫ్యామిలీ ఎపిసోడ్ అబ్బా అందరు నవ్వుతా చూసుకోవచ్చు, హ్యాపీగా చూసుకోవచ్చు అంటే తేజ ఏడస్తూ ఉండేది. ఫస్ట్ డే ఓకే, సెకండ్ డే ఓకే, ప్రతిరోజు ఏడస్తుంటే కొంచెం ఇరిటేషన్ వచ్చేస్తుంది. అఫ్కోర్స్ ఆ అబ్బాయికి బాధ ఉంటుంది, బట్ అదే పదే చూపిస్తా తేజ ఏడుస్తూ ఉండేది కొంచెం చిరాకు అనిపిస్తూ ఉండేది అనమాట. ఆ పాట చూస్తే ఏడుపు వచ్చేస్తుంది ఎవరికైనా. బట్ తేజకి ఎందుకు ఏడుపు వచ్చిందంటే తేజ వచ్చి ఆ తందాని అనే సాంగ్ వేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వస్తారు, వాళ్ళ మదర్ పంపిస్తారేమో అనేసి అనుకున్నాడంట. చూస్తే అక్కడ పృథ్వీ వాళ్ళ అమ్మని పంపించినారు, అందుకని కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయాడు అనమాట. దాని తర్వాత పృథ్వీ వాళ్ళ అమ్మ రాగానే తేజ యాక్చువల్లీ పృథ్వీ వాళ్ళమ్మ చాలా మాట్లాడింది, మొత్తం కన్నడ లైవ్ లాగా జరిగింది. ఆ కన్నడ లైవ్ని మనకి కన్నడ వచ్చు కాబట్టి నేను మొత్తం ట్రాన్స్లేట్ చేసి వాళ్ళమ్మ ఏం మాట్లాడింది ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ వీడియో పెట్టినాను. దానికి కావాలంటే వీడియోలో నా ప్రీవియస్ వీడియోలో చూసేయండి, కావాలంటే నేను కింద ఫస్ట్ కమెంట్లో లింక్స్ కూడా పెడతాను చూసేయండి. తేజ వాళ్ళ అమ్మ రాలేదు అనేసి అంటే వీళ్ళమ్మ పృథ్వీ వాళ్ళమ్మ పోయిన వెంటనే వస్తారులే మీ మమ్మీ ఏడవకు అనేసి అనేది. అవినాష్ బాగా కామెడీ చేస్తావు అనేసి అనేది. ప్రేరణ బాగున్నావా, యష్మి యాక్చువల్లీ ఇదంతా వద్దు, నేను జస్ట్ రివ్యూ పాయింట్ మాత్రం చెప్తా. సో వాళ్ళ మమ్మీ వచ్చి ఏమేమి హింట్స్ ఇచ్చింది అనేసి మాత్రం చెప్తా. సో ఒకే ఒకటి కామెడీ ఏమనిపించిందంటే విష్ణుప్రియ వచ్చి అందరినీ పరిచయం చేసి నన్ను పరిచయం చేయవా అనేసి అంటే అమ్మాయి విష్ణుప్రియ అనేసి అంటే నిఖిల్ పక్క నుంచి ఈ అమ్మాయి బాగుందా లేకపోతే మంగళూరులో వేరే వాళ్ళని చూద్దామా అనేసి అంటే ఈ అమ్మాయి బాగుంది అనేసి అంటే అయితే మంగళూరు వాళ్ళు ఎవరు వద్దంటే నువ్వు ట్రోఫీ తీసుకొని రా అమ్మాయిని కాదు అని చెప్పేసి అనింది అనమాట వాళ్ళ మమ్మీ కామెడీగా. అది పాజిటివ్, దట్ ఈస్ పాజిటివ్, అట్లా నాకు పాజిటివ్ అనిపించింది. దాని తర్వాత వాళ్ళమ్మ వచ్చి ఇంకా ఇది ఇస్తూ ఉన్నింది, హింట్స్ ఇస్తూ ఉన్నింది, చాలా మంచి హింట్స్. ఇది కానీ పృథ్వీ పట్టుకొని ఈ వారం కానీ సేవ్ అయిపోయి ఈ హింట్స్ని పట్టుకొని ఇట్లే దీని ప్రకారంగానే అన్నాడు అంటే దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ పృథ్వీ మళ్ళీ మెగా చీఫ్ అయ్యి నెక్స్ట్ వీక్ కూడా సేవ్ అయిపోయి ఆ తర్వాత వీక్ వెళ్ళిపోయి అక్కడి నుంచి టికెట్ టు ఫినాలే పట్టుకొని ఫినాలేకి కూడా వెళ్ళిపోవచ్చు పృథ్వీ, మనకు తెలియదు, అట్లా కూడా జరగచ్చు. సో వాళ్ళమ్మ అంటా ఉన్నది అందరితో బాగుండు, ఎవరితో గొడవేకు, అప్పుడే నువ్వు మెగా చీఫ్ అవుతావు. నువ్వు మెగా చీఫ్ ఎందుకు అవ్వట్లేదంటే నీకు ఇంట్లో సపోర్ట్ లేదు, నీకు బయట ఆడియన్స్ సపోర్ట్ ఉంది కానీ ఇంట్లో సపోర్ట్ లేదు కాబట్టి నువ్వు మెగా చీఫ్ అవ్వట్లేదు. నీ ఓన్ డెసిషన్ తీసుకో, నామినేషన్స్ అప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకు, నీది నువ్వే డిస్కస్ చేసుకుని నీది నువ్వే ఏ నామినేషన్ ఉందో అదే నీ వరకే నువ్వేయి, నీ కోసం నువ్వే, వేరే వాళ్ళ కోసం నువ్వు వేయద్దు అని చెప్పేసి అని. బాగా ఆడుతున్నావు, కప్ తీసుకొని రా, నీకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది నీ టాలెంట్ చూపించుకునేదానికి, తెలుగు వాళ్ళందరికీ థ్యాంక్స్, అందరి దగ్గర బాగుండు, ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి, అందరి దగ్గర బాగుండు, కప్ తీసుకొని రా. సేవ్ అయినప్పుడు నువ్వు అసలు ఎవరికి థ్యాంక్స్ చెప్పవు ఎందుకు అనేసి అంటే మమ్మీ నేను కిస్ ఇస్తా మమ్మీ అనేసినాడు. కిస్ కాదు, నేను అంత ప్రేమతో ఓట్లేసి సేవ్ చేసిన వాళ్ళకి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. నామినేషన్ నీ కోసం వేరే వాళ్ళ కోసం చేయొద్దంటే అది క్లాన్ కోసం అంటే క్లాన్ లేదు ఏం లేదు, బిగ్ బాస్ హౌస్లో అందరూ ఒకటే అని చెప్పేసి అనింది. నీకు నా తర్వాత ఎవరు ఇష్టం హౌస్లో అంటే నాకు విష్ణుప్రియ ఇష్టం, తను చాలా జెన్యూను, డ్యాన్స్ బాగా చేస్తుంది, దేవుడు భక్తి ఎక్కువ దేవుడు అంటే, సో నేను అక్కడ కనెక్ట్ అయ్యాను ఎందుకంటే నాకు కూడా భక్తి ఎక్కువ కదా అనేసి అనింది. ఇన్ని రోజులు ఉంటావు అనుకోలే డైరెక్ట్గా చెప్పేసింది. పర్లే లాక్కొని వచ్చావు గుడ్ బాయ్ అని చెప్పేసి అని, ఫౌల్ గేమ్ ఆడకు, నువ్వు ఓడిపోయినా పర్లేదు కానీ ఫౌల్ గేమ్ ఆడకు, నువ్వు ఎట్లున్నావు అట్లే ఉండు అని చెప్పేసి అనేది. దాని తర్వాత నీరు దోశ చికెన్ కర్రీ తెచ్చినారు అంతే. లాస్ట్లో కూడా ఒక 3 బాల్స్ వేసేసి ఇది చేసింది. సో నాకు ఇక్కడ ఒక పాయింట్, విష్ణుప్రియ వల్ల పృథ్వీ నెగిటివ్ అవుతున్నాడు అనేసి తెలిసి కూడా వాళ్ళ మమ్మీ ఎంత పాజిటివ్గా వచ్చి నాకు విష్ణుప్రియ నచ్చింది అనేసి చెప్పడం సూపర్గా అనిపించింది. అండ్ విష్ణుప్రియ జెన్యూన్, నిజంగానే విష్ణుప్రియ జెన్యూన్. ఈరోజు మనం చూస్తే కూడా అర్థమైపోతుంది షీ ఈజ్ వెరీ జెన్యూన్. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడదు, అండ్ లోపల ఏదైనా ఉంటే దాచుకొని ఉండదు, వెంటనే బయటకు అక్కేస్తుంది అంతే.
ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వస్తాడేమో అని చెప్పేసి ఫుల్గా రెడీ అయింది. ఒక వీడియో పెట్టినాడు బిగ్ బాస్, హస్బెండ్ రాడు అని చెప్పేసి. యాక్చువల్లీ బిగ్ బాస్ ఏమి ఎక్స్పెక్ట్ చేసినాడంటే హస్బెండ్ రాడు అని చెప్పగానే ప్రేరణ మంచి యాక్టింగ్ చేస్తుంది, ఒక ఎమోషన్ లాగా, ఒక రోలర్ కోస్టర్ లాగా ఎమోషన్స్ ఏడుస్తూ ఉంటుంది. అది సడన్గా వాళ్ళ ఆయన వస్తే ఆ ఎమోషన్స్ అన్ని కొంచెం డబల్ అవుతాయి అని చెప్పేసి ఒక పాయింట్తో అట్లాంటి కంటెంట్ తెస్తుందేమో ప్రేరణ అని చెప్పేసి అంటే ప్రేరణ అట్టర్ ఫ్లాప్ చేసింది కంటెంట్ని. సేమ్ పృథ్వీ వాళ్ళ మమ్మీ కూడా ఇది అడుగుంటుంది, ట్రిమ్మర్ అడుగుంటుంది గడ్డం కట్ చేసేదానికి. అక్కడ కూడా బిగ్ బాస్ పంపించుంటాడు ట్రిమ్మర్, ఏమన్నా అట్లాంటి మంచి కంటెంట్ వస్తుందేమో అని చెప్పేసి. వీళ్ళు ఎవ్వరు కంటెంట్ ఇవ్వలే, ఊరికే పేరుకే యాక్టర్స్ కానీ ఎవ్వరు కంటెంట్ ఇవ్వలే. అరే స్వామి ఏంద్రా వీళ్ళు కంటెంట్ ఇవ్వలేదనేసి అనిపించింది. నిజంగానే ప్రేరణ యాక్టింగ్ చేసి ఫుల్గా యాక్టింగ్ చేస్తా, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ పంపించండి బిగ్ బాస్. ఇప్పుడు తేజ ఎట్లయితే చేస్తున్నాడో కంటెంట్, నిజంగా ఇక్కడికి తేజని మెచ్చుకోవచ్చు, కంటెంట్ ఇస్తున్నాడు. అట్లా కానీ చేస్తుంటే ప్రేరణ సూపర్గా వర్కౌట్ అయ్యేది. అసలు ఏడ్చుకుంటా ఉండి తర్వాత వాళ్ళ ఆయన్ని పంపించుంటే సూపర్గా ఉండేది. ఆ పిల్ల ఏమి ఆడవల, ఏంద్రా స్వామి ఏమి ఆడకుండా ఉంది అనేసి బిగ్ బాసే ఫీల్ అయింటాడు. నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తే ఏమీ లేదు ఈ పిల్లని. కట్అవుట్ పంపించినాడు, ఆ కట్అవుట్ మాత్రం పట్టుకుని దానికి ముద్దులు పెట్టుకుంటా ఉంది. దాని తర్వాత ప్రేరణకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది, అది నాకు తెలిసి రేపు ఎపిసోడ్లో చూపిస్తారు అనుకుంటా. దాని తర్వాత గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చేదానికి యష్మిన్ మెడికల్ రూమ్కి రమ్మన్నారు. మెడికల్ రూమ్కి రమ్మని అక్కడ వచ్చి సీతాఫల్ ఇచ్చినాడు అనమాట గౌతమ్ వాళ్ళ అన్న. ఇచ్చి డాక్టర్ ఇచ్చారని చెప్పకండి, నేను వచ్చానని చెప్పకండి, ఒక డాక్టర్ ఇచ్చారనేసి మాత్రం చెప్పండి అనేసి అంటే బయటికి వెళ్ళింది. ఇక్కడ కూడా నాకు ఇన్సెన్సిటివ్ అనిపిస్తుంది. గౌతమ్ వాళ్ళ అన్న గౌతమ్ కోసం సీతాఫలం పంపించినాడు. అఫ్కోర్స్ గౌతమ్ హౌస్లోకి వచ్చిన సీతాఫలాలు తినేసినాడు. బట్ వాళ్ళ అన్న తెచ్చిన సీతాఫలము గౌతమ్ తినాలా, అది గౌతమ్ ఉంటుంది, మా అన్న తెచ్చిచ్చాడు కదా నేను తినాలని చెప్పి. అది ప్రేరణ వచ్చి నాకే సీతాఫలం అని చెప్పేసి తినేస్తా ఉంది. ప్రేరణకు తెలుసు గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే పంపించినారని, అయినా కూడా తినేస్తా ఉంది సీతాఫలం. అది మీకు ఎపిసోడ్లో చూపిలా. ప్రేరణ తింటా ఉంటే దాంట్లోపై గౌతమ్ మళ్ళీ కొంచెం తీసుకొని తింటాడు అనమాట, బికాస్ హీ లైక్ సీతాఫలం. మేబీ సీతాఫలం తినేసిన దానికి మళ్ళీ నామినేషన్ కూడా చేయకుండా ఏముండదు, నామినేషన్ ఖచ్చితంగా చేస్తుంది. కానీ ఎందుకు వాళ్ళ అన్న పంపించినాడని తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పంపించినాడని తెలిసినప్పుడు ఎందుకు తినేది? దట్ ఈస్ సో ఇన్సెన్సిటివ్ అనిపిస్తుంది అబ్బా. ఓకే, దాని తర్వాత అందరికీ మంచి మాటలు చెప్పినాడు వాళ్ళన్న. రాగానే తేజ మా నాన్న నేను కలవరిస్తాడు అనేసని, నిఖిల్ నువ్వు ఫిజికల్ టాస్క్లో చాలా బాగా ఆడుతున్నావు, నబిల్ నువ్వు షేర్ లాగా ఉన్నా కూడా మొన్న అమ్మాయి వేషం వేసినప్పుడు నిజంగా అందరికన్నా నువ్వే బాగున్నావు అనేసి, పృథ్వీతో నువ్వు నో షేవ్ నవంబర్ ఫాలో అవుతున్నావా అని చెప్పేసి, దాని తర్వాత రోహిణి నువ్వు కోవైసల్రా లాగా చాలా బాగా చేసావు అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత వాళ్ళ తమ్ముడికి ఇన్పుట్స్ ఇచ్చాడు అనమాట. ఏమని చెప్పాడంటే అందరికీ ఇన్పుట్స్ వచ్చాయి ఎస్ఐ హౌస్లో, ఇన్ని రోజులు నువ్వు వీక్ ఏమో అని చెప్పేసి నేను అందరూ టార్గెట్ చేస్తూ ఉన్నారు, కేర్లెస్ చేసి టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరికీ హింట్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఎవరు నేను టార్గెట్ చేయరు, నువ్వు కూడా దాని ప్రకారమే గేమ్ ఆడాలి, సోలో బాయ్ లాగా ఆడు. ఏ వచ్చి బీ పేవాలే, బి వచ్చి సి పేవాలే, ట్రయాంగిళ్ళు రెక్టాంగిళ్ళు పెంటగాన్స్ అంతా నీకు అవసరం లేదు, దాంట్లో అవసరం లేదు, నువ్వు సోలో బాయ్గా ఆడు అని చెప్పేసి అని సింగిల్గా ఉంటూ సింగిల్గా ఆడు. సిస్టరు బ్రదరు ఈ బాండ్స్ కూడా ఏమొద్దు. దానివల్ల ఏమవుతుందంటే ఇది మాత్రం నిజం, అందరూ గౌతమ్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే గౌతమ్ అందరికీ హెల్ప్ చేస్తున్నారు, గౌతమ్ కూడా గౌతమ్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా అందరూ. కాకపోతే రిటర్న్లో గౌతమ్కి ఎవరు ఫేవర్ చేయట్లే. ఆ పాయింటే నాకు అర్థం కావట్లేదు. అది ఎక్కడ అనిపించిందంటే హరితేజ కూడా నామినేషన్ షీల్ తీసుకుంది, నామినేషన్ నుంచి సేవ్ అయిపోయింది. ప్రేరణ కూడా మొన్న చీఫ్ టాస్క్లో గౌతమ్ హెల్ప్ చేస్తున్నాడు, నైనికి కూడా హెల్ప్ చేస్తున్నాడు. సో ప్రతి ఒక్కరు హెల్ప్ తీసుకుంటున్నారు కానీ రివర్స్లో గౌతమ్కి ఎవరు హెల్ప్ బ్యాక్ చేయట్లేదు. అది వాళ్ళన్న అబ్జర్వ్ చేసి అది వచ్చి చెప్పినాడు అనమాట, నువ్వు అందరికీ ఇస్తున్నావు కానీ నీకెవరు రివర్స్లో ఇవ్వట్లేదు, సో నువ్వు ఎవరికి ఏం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నీ గేమ్ వరకు నువ్వు వాడు అని చెప్పేసి అన్నాడు. మంచిగానే అన్నాడు. దాని తర్వాత నువ్వు మెగా చీఫ్ అట్లా ఇట్లా అవ్వకపోయినా పర్లేదు, నిన్ను మెగా చీఫ్లోంచి తీసేస్తే కూడా బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరు ఫౌల్ గేమ్ ఆడుతున్నారు, ఎవరెవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారో నువ్వు చూడు, నీ అగ్రెషన్ కంట్రోల్ చేసుకో. యాక్చువల్లీ కంట్రోల్ చేసుకున్నావు ఇప్పటి వరకు, బట్ ఒక స్వాగ్తో ఈ మధ్య నీ అగ్రెషన్ చూపిస్తున్నావు, కంట్రోల్డ్ అగ్రెషన్ ఒక స్వాగ్తో చూపిస్తున్నావు, అది చాలా బాగుంది, అది అట్లే మెయింటైన్ చేయి అనేసి అన్నారు. అమ్మ నాన్న అందరు సాటిస్ఫైడ్ ఉన్నారు. యాక్చువల్లీ అమ్మ నాన్న వచ్చుంటారు ఇక్కడికి, బట్ నువ్వు అనుకునే దానికి దగ్గరలో ఉన్నావు. గౌతమ్ ఏమనుకున్నాడు, గెలవాలి అనుకున్నాడు, నువ్వు గెలిచేదానికి దగ్గరలో ఉన్నావు, అందుకే నేను వచ్చినాను. అమ్మ నాన్న వస్తే నీకు ఇంత ప్రాపర్గా ఇన్పుట్స్ చెప్పరు కాబట్టే నేను వచ్చానంటే నువ్వు అర్థం చేసుకో, నిన్ను ఫినాలేలో చూస్తారంట డాడీ, నువ్వు కప్ తీసుకొని రావాలి, డాడీ అన్ని మర్చిపోయడం అని అంటే గౌతమ్ అంటాను నా ఫస్ట్ 2 వీక్స్ నేను డాడీకి చెప్పకుండా వచ్చాను కదా, అదే ఉండింది నా మైండ్లో, అందుకే నేను సరిగ్గా ఆడలేదు అని చెప్పేసి అంటే నువ్వు నీ తెగింపు బాగా నచ్చింది అనేసి అన్నాడు. ఇది యాక్చువల్లీ లైవ్లో చెప్పినాడు, లైవ్లో ఇంకేమేమి మాట్లాడినాడో చెప్తా. సో వాళ్ళ అన్న గౌతమ్ ఇద్దరు గేమ్ అన్నారు, వాళ్ళ అన్న జస్ట్ 1 సెకండ్ ముందు గెలిచినారు. వాళ్ళ అన్నకి ఒక ఎన్వలప్లో 51,000 వచ్చింది. సో ఇప్పుడు ప్రైజ్ మనీ 50 lakhs దాటేసింది అనమాట. దీని తర్వాత ఏమన్నా గేమ్ పెట్టి ప్రైజ్ మనీ తగ్గిస్తారా, లేకపోతే ఇదే ప్రైజ్ మనీ ఉంటుందా, లేకపోతే ఏంటి అని చెప్పేసి నాకు తెలీదు. సో ఇప్పుడు గౌతమ్ వాళ్ళ అన్న లైవ్లో మాట్లాడిన విషయాలని చెప్తా. సో గౌతమ్
లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత సీతాఫలం తిన్నాను, సీతాఫలం ఇచ్చారు అనేసి చెప్పిన తర్వాత వాళ్ళన్న వచ్చి చిన్నప్పుడు నేను గౌతమ్ కూడా సీతాఫలం కోసం కొట్లాడుకునే వాళ్ళము అని చెప్పేసి అన్నాడు అనమాట. దాని తర్వాత డాక్టర్ అంట, వాళ్ళ అన్న కూడా డాక్టర్ అంట. సో గౌతమ్ చెప్తున్నాడు, అందరూ మా ఇంట్లో మా అన్నయ్యని నమ్మేవాళ్ళు, తనకు ఒక టాలెంట్ ఉంది అని చెప్పేసి. నన్ను ఎవరు నమ్మేవాళ్ళు కాదు, బట్ మా అన్నయ్య మాత్రమే నాకు టాలెంట్ ఉంది అని చెప్పేసి నమ్మి నేను సినిమాలోకి వెళ్తా అని చెప్తే కొంచెం సపోర్ట్ చేశానని చెప్పేసి వాళ్ళ అన్న గురించి చెప్తున్నాడు. దాని తర్వాత వాళ్ళ అన్న వచ్చి ప్రతి ఒక్కరిలో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ చెప్పాలంటే ఫస్ట్ గౌతంలో ఆయన సైకాలజీ డాక్టరు, అది తనలో పాజిటివ్. సో ఎవరెవరు ఎట్లా ఆలోచిస్తారో అన్ని కనుక్కుంటారు అని చెప్పి అగ్రెషన్ కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు అగ్రెషన్ కంట్రోల్లో పెట్టుకునే ఉన్నాడు, బట్ కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నాడు. అవినాష్, ఆయన పెద్ద ఆయన ఎంటర్టైన్మెంట్కి పెట్టిన పేరు మీరు, కానీ గేమ్లో ఇంకొంచెం చూపిస్తే బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ అది ఇది అని చెప్పేసి అన్నాడు. యష్మి, కాల్ మీ యష్మి అని బాగా ఆడతారు, బాగా మాట్లాడతారు. యాక్చువల్లీ నెగిటివ్స్ అవన్నీ వాళ్ళ డాడీ ఆల్రెడీ చిన్న చిన్న సజెషన్స్ అన్ని ఇచ్చేశారు అని చెప్పేసి చెప్పాడు. నిఖిల్, ఆర్గ్యుమెంట్స్ బెటర్ చేసుకోవాలి మీరు, ఫిజికల్ టాస్క్ చాలా బాగా ఆడతారు అని చెప్పేసి అన్నాడు. సేమ్ పృథ్వీతో కూడా అదే అన్నారు, ఫిజికల్ టాస్క్ చాలా బాగా ఆడతారు, ఆర్గ్యుమెంట్స్ కొంచెం బెటర్ చేసుకోవాలి అని చెప్పేసి. ప్రేరణ, అందరికన్నా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అయిపోతున్నాయి మీది, అంటే చిన్న వాటికి కొంచెం ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేసేస్తున్నారు, ఆర్గ్యుమెంట్స్ ఒకటే కనిపిస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. విష్ణుప్రియ, వీకెండ్స్లో మొత్తం మీరే ఉంటారు, వీక్ డేస్లో కూడా అది చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. రోహిణి, బాగా ఆడుతున్నారు, కానీ మీరు పెట్టే పాయింట్స్ ఇంకొంచెం స్ట్రాంగ్గా పెట్టాలి అని చెప్పేసి అన్నాడు. నబీల్, అన్నిట్లో బాగున్నాడు, బట్ ఒకసారి నామినేషన్స్కి వస్తే బెటర్, ఎందుకంటే ఇప్పటివరకు నామినేషన్స్కి రాలి. నబీల్ ఈ 11 వారాల్లో మూడు సార్లే నామినేషన్స్కి వచ్చాడు, సో ఒకసారి నామినేషన్స్కి వస్తే బెటర్ అని చెప్పేసి అన్నాడు. తేజ, లాస్ట్ సీజన్లో ఓన్లీ కామెడీ మాత్రమే ఉండింది, బట్ ఈసారి కామెడీ ప్లస్ ఫైర్ ఉంది అని చెప్పేసి అన్నాడు. గౌతమ్, తెగింపు నచ్చింది అనేసి. అంటే తెగింపు అంటే ఏంటి అని చెప్పేసి వీళ్ళు కన్నడ వాళ్ళందరూ అడుగుతున్నారు అనమాట. వాట్ ఈస్ తెగింపు అంటే ధైర్యం అనేసి అంటా ఉంటే, కాదు తెగింపు మీన్స్ దేన్నైనా తెగిచ్చేయడం, అది బాగుంది అని చెప్పేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. దాని తర్వాత వీళ్ళందరూ గౌతమ్ వచ్చి హోమ్ టూర్ అంతా చూపిస్తున్నాడు అనమాట వాళ్ళ అన్నకి. ఇది రూమ్ ఇది నా బెడ్ అని చెప్పేసి. అంటే బట్ మడత పెట్టలే దుప్పటి, ఏం మడత పెట్టాడు, అన్ని ఎట్టే వేస్తున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెరిగాడు, చిన్నోడు కదా అని చెప్పేసి అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా రోహిణి అంటా ఉంది, మీ ఇంట్లో కూడా ఇంతేనా, ఏది మడత పెట్టాడు, ఎక్కడ పడితే అక్కడ బట్టలు వేసేస్తా ఉన్నాడు అనేసి. అంటే చిన్నోడు కదా, కొంచెం గారాభంగా పెరిగాడు, కొన్ని చూసి వదినట్టు వదిలేయాలి అంతే అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత గౌతమ్ ఒకటి భలే క్యూట్గా అనిపించింది, అందరి గురించే అడగకుండా వాళ్ళ డాగ్ గురించి కూడా అడిగాడు. అది నాకు వెరీ క్యూట్ అనిపించింది, బికాస్ అట్లా కుక్క పిల్లులు అట్లా వాటికి అంత ఇంపార్టెన్స్ చాలామంది ఇవ్వరు, వాటిని ఒక ఫ్యామిలీ లాగా చూడరు, ఊరికే తెచ్చుకున్నామో బయట కట్టేసుకున్నామా అన్నట్టు ఉంటారు. కానీ అట్లా నాకు భలే నచ్చింది అనమాట ఆ పాయింట్ మాత్రం. ఎట్లుందంటే, నీ మీద బెంగతో వాడు అసలు తినట్లేదు సరిగ్గా, టీవీ హాల్లో పెట్టినాము, సో టీవీ సౌండ్లో నీ వాయిస్ విన్నప్పుడంతా వచ్చి చూస్తూ ఉంటాడు అని చెప్పేసి అన్నాడు. అది భలే క్యూట్గా అనిపించింది. దాని తర్వాత ఊరికేనే ఉండకుండా ఎవరో అదే సేమ్ ఏమేమి హింట్స్ ఇచ్చినారో ఆ హింట్స్ అవన్నీ చెప్పినారనమాట. స్వాగ్తో కూడిన కంట్రోల్డ్ అగ్రెషన్ ఉంది నీ దగ్గర, అది చాలా బాగుంది. ఈ మధ్య చేస్తున్నావు చూసినావా స్వాగ్తో నామినేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి అని చెప్పేసి అని. స్వాగ్ డోస్ ఇంకా పెంచు అని చెప్పేసి అన్నాడు. టాస్క్లో 100% ఇచ్చేయి, అసలు గివప్ ఇవ్వకు, గెలవపోయినా పర్లే, మనం ఏం టాస్క్ పెట్టామో అన్నట్టు అనుకుంటున్నావు కదా, కానీ అట్లా చేయకు, గెలవాలి, గెలిస్తేనే నీకు ఒక స్టాండర్డ్ వస్తుంది. అట్లనేసి నువ్వు ఫౌల్ గేమ్ కూడా ఆడొద్దు, డీల్స్ అంతా పెట్టుకోవద్దు, ఇమ్యూనిటీ అవేం వద్దు, నీకు నామినేషన్లో ఉన్నా కూడా పర్లేదు, నువ్వు గెలవాలి, టాస్క్లు గెలవాలి, గెలిచేటట్టు చూడు. ఇంకొన్ని డేసే ఉన్నాయి, కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతాయి ఆ డేస్ అన్నీ. సో అమ్మ నాన్న ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నారు, నీ 100% ఇవ్వు అని చెప్పేసి అని. దాని తర్వాత వాళ్ళిద్దరు లోపలికి వచ్చేస్తా ఉన్నారు, గౌతము వాళ్ళన్న. దాని తర్వాత గౌతమ్ చెప్తున్నాడు, మా అన్న కూడా జస్ట్ పాయింట్స్ మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు అనేసి. అంటే నిఖిల్ వచ్చి, అబ్బాయిలందరూ అంతే బ్రో అనేసి. అంటే విష్ణుప్రియ వచ్చి, నేను మా చెల్లి అసలు తక్కువ మాట్లాడతామంటే, తక్కువ మాట్లాడతారా ఏంటి, నువ్వు తక్కువ మాట్లాడతావా విష్ణు అనేసి. అంటే నేను మా చెల్లి తక్కువ మాట్లాడుకుంటామని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత మా తమ్ముడు తర్వాత ఎవరిష్టం అని చెప్పేసి, మీ తమ్ముడు తర్వాత నీకు ఎవరిష్టం అని చెప్పేసి అడిగితే గౌతమ్ వాళ్ళని, నాకు మా తమ్ముడు తర్వాత నబీల్ ఇష్టం, ప్రేరణ నచ్చుతుంది అని చెప్పేసి అన్నాడు. ఇది నా ఒపీనియన్ మాత్రమే అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత రోహిణి, మీరు కోవై సర్లా లాగా చేసింది చాలా బాగుంది అని చెప్పేసి అని. తేజ అంటే, విష్ణుప్రియ ఆడిన ఒక ఆట చెప్పండి అనేసి. అంటే వీకెండ్లో ప్రతి ఆట తనే గెలుస్తుంది అనేసి అన్నాడు. అదే వీకెండ్లో కాదు, వీక్ డేస్లో ఆడే ఒక ఆట చెప్పండి అనేసి. అంటే ఇంకా మీరే చూసుకోవాలి అవంతా అన్నాడు. దాని తర్వాత ప్రేరణ వచ్చి, మీరు సగం మా అన్నయ్యలా ఉన్నారు, మా అన్నయ్య సగం మీలా ఉంటారు, సగం గౌతంలా ఉంటారు, మీరు మా అన్నయ్యలా ఉన్నారు అని చెప్పేసి అనింది. సున్నుండ తినిపించాడు వాళ్ళ అన్నకి, సగం సున్నుండ తినిపించి ఆ సగం మిగిలిన సగం సున్నుండ తిన్నాడు. దాని తర్వాత తేజ మైండ్ గేమ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. తేజ, మా డాడీ కలిస్తే పంచులు వేసుకుంటూ ఉంటారు ఒకరి మీద ఒకరు అని చెప్పేసి దాని గురించి చెప్పున్నాడు.
ఎవరు మంచిగా వాళ్ళ బ్రదర్తో మళ్ళీ ఇది ఇంకొకటి చెప్పినాడు అనమాట. ఎవరు మంచిగా మాట్లాడినంత మాత్రం నీతో ఫ్రెండ్ అనుకోవద్దు, నీకు ఏదున్నా బయట చూసుకో, ఇక్కడ ఒక్క కంటెస్టెంట్ లాగా మాత్రమే ఉండు. ఇక్కడ గేమ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్ కంటే నువ్వు సోలోగా ఉన్నప్పుడే బాగా వర్కౌట్ అయింది. సో సోలోగానే ఆడు, ఎవరన్నా నీ మీదకి వస్తే కరెక్ట్ పాయింట్స్తో డిఫెండ్ చేసుకో, అప్పుడు నీకు ఒక స్టాండర్డ్ వస్తుంది అని చెప్పేసి అన్నాడు. తక్కువ డేస్ ఉన్నాయి, సో అందరికీ రిజిస్టర్ అయితే బాగుంటుంది, ఎందుకంటే నువ్వు 5 వీక్స్ లేట్గా వచ్చావు కాబట్టి నీ గేమ్స్లో నువ్వు అందరికీ రిజిస్టర్ అవ్వాలి. సో ఖచ్చితంగా గేమ్స్ గెలవడానికి చూడు. నేను మమ్మీ డాడీ వస్తారు, గౌతమ్ అన్నాడు నేను మమ్మీ డాడీ వస్తారు అనుకున్నా అంటే, నాన్న ఫైనల్స్కి వస్తా అనేసి అన్నాడు, కప్ తీసుకుందాం అనేసి, నమ్మకం ఉంది నువ్వు కప్ తెస్తావనేసి, నిలబెట్టుకో అనేసి అన్నాడు. అంటే ఇండైరెక్ట్ చెప్పేసినాడు నీకు ఒక ఛాన్స్ ఉంది గెలవడానికి, నేను కొంచెం గట్టిగా అన్నావు అంటే గెలిచేస్తావు అన్నట్టు చెప్పినాడు అనమాట. దాని తర్వాత ఈ టాస్క్ బాగా వచ్చింది, ఎంటర్టైన్మెంట్, డాన్స్ అన్నీ ఇంప్రూవ్ అయ్యావు. టాస్క్ బాగా వచ్చింది అంటే ఇప్పుడు వీళ్ళు ఆడే టాస్క్ ఇదే, ఆ పెళ్లి చూపులు పెళ్ళి ఇది ఆ టాస్క్ అదే స్కిట్ బాగా వచ్చింది. ఎంటర్టైన్మెంట్, డాన్స్ అన్నీ ఇంప్రూవ్ చేసుకున్నావు, అగ్రెషన్ తగ్గించావు, డాన్స్ పెంచావు. కానీ వైల్డ్ కార్డ్గా రావడం వల్ల నీకు చాలా తక్కువ టైం ఉంది ప్రూవ్ చేసుకోవడానికి, అది యూస్ చేసుకొని ముందుకెళ్ళు అని చెప్పేస్తున్నాడు. ఇప్పటిదాకా ఒక గేమ్ నడిచింది, ఇప్పుడు చాలా మారుతుంది, అది ఎక్స్పెక్ట్ చేసి నువ్వు కొంచెం మారు. ఇన్ని రోజులు నేను తక్కువ చేసి ఉండొచ్చు, ఇప్పటి నుంచి బాగుండొచ్చు అందరినీతో. ఎవరేమన్నా నువ్వు కరెక్ట్గా నిలబడితే ముందుకెళ్తావు. తెగింపుతో ఆడుతున్నావు, మొహమాటం అన్నీ తీసేసా అని చెప్పి అది చాలా బాగా నచ్చింది. ఆ తల మీద బ్లాక్ కలర్ వచ్చిన నామినేషన్స్ ఉన్నాయి చూసావా, ఆ నామినేషన్స్ సూపర్గా ఉండింది. ఆ నామినేషన్స్ అందరికీ నచ్చింది. అంత లోలో ఉన్నా కూడా తెగింపు చూపించావు చూసావా, అది చాలా నచ్చింది జనాలకి. ఫిజికల్ టాస్క్లో తీసేస్తే ఎందుకు తీసేశారని గట్టిగా నీ పాయింట్ మీద నువ్వు అడుగు అని చెప్పేస్తున్నాడు. యష్మి ఎందుకు దూరంగా ఉంది మనకి అని చెప్పేసి అని అడిగాడు. యాక్చువల్లీ యష్మి ఈ వారం ప్రతి ఒక్కరికి దూరంగానే ఉంది, ప్రతి ఒక్క ఫ్యామిలీకి దూరంగానే ఉండి మాట్లాడుతుంది, ఎందుకో మరి నాకు తెలీదు. దాని తర్వాత థ్యాంక్ యూ బిగ్ బాస్, నేను ఒక మిడిల్ క్లాస్ వాడిని బట్ ఇంత దూరం తీసుకొచ్చాను, ఇంత దూరం నేను వచ్చాను అంటే దానివల్ల నువ్వే దానికి కారణం నువ్వే బిగ్ బాస్, సో థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఎవరు గౌతము వాళ్ళ అన్న ఇద్దరు బిగ్ బాస్కి థ్యాంక్ యూ చెప్పుకున్నారు. సో ఇది ఎపిసోడ్లో జరిగింది, ఇది లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో రాంది, అది మ్యాటర్. సో మీకేమనిపించింది? మీకు ఇప్పటివరకు యాక్చువల్లీ ఫ్యామిలీ వీక్ మొత్తం అయిపోయింది, రేపు ప్రేరణ చూపిస్తారు. తేజ వాళ్ళ పేరెంట్స్ని పంపిస్తారో లేదో నాకు తెలియదు, పంపిస్తారు అనుకుంటా, ప్రాబబ్లీ సాటర్డే ఎపిసోడ్లో పంపిస్తారేమో హౌస్లోకి, ఒక 10-15 మినిట్స్, ఎక్కువసేపు పంపించకుండా ఒక 10-15 మినిట్స్ పంపిస్తారేమో, చూద్దాం. సో మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరి ఫ్యామిలీ నచ్చింది, ఎవరి ఫ్యామిలీ నచ్చలేదు, ఇంకే హింట్స్ ఇచ్చుంటే బాగుండేది, ఎవరికి ఏ హింట్స్ ఇచ్చుంటే బాగుండేది అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలిసి ముందుకు దిస్ మీకు తెలిసి